అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. నెక్స్ట్ 2026 నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అలానే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, కి సంబంధించిన స్కాలర్షిప్స్ ఎలిజిబిలిటీ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిలింగ్ గా ఈ వీడియోలో చూద్దామండి. చూస్తూ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. సో ఈ నెక్స్ట్ అనేది 5 years ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ప్రోగ్రామ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారండి. సో ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైదర్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారండి. సో అలానే వాటితో పాటు యూనివర్సిటీ ఆఫ్ ముంబై డిపార్ట్మెంట్ ఆఫ్ అటానమిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్స్ ముంబై వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారండి. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి Jan 5th 2026 రోజు నుంచి. సో ఈ అప్లికేషన్ సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 6th April 2026 11:30 PM వరకు అయితే ఉందండి. ఈ లోపు మీరు అప్లై చేసుకోండి. సో అలానే ఈ ఎగ్జామ్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ లో మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే దానికి సంబంధించిన కరెక్షన్ విండో అనేది మనకి 13th April 2026 10 AM కి అయితే ఓపెన్ అవుతుందండి. సో అది 14th April 10 AM అయితే క్లోజ్ అవుతుంది. ఈ లోపు మీరు ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చేసుకోండి. సో అలానే దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అనేది మనకి 15th May 2026 10 AM కి అయితే ఓపెన్ అవుతుందండి. సో మీరు అప్పుడు లాగిన్ క్రెడెన్షియల్స్తో ఓపెన్ చేసి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి 6th June 2026 సాటర్డే రోజు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి 2 PM కి. సో దీనికి సంబంధించిన రిజల్ట్స్ డేట్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదండి. సో ఫర్దర్గా మీకు వెబ్సైట్లో అనేది ఇస్తారు. సో అలానే దీనికి సంబంధించిన స్కోర్ కార్డ్ డౌన్లోడ్ డేట్ కూడా ఇవ్వలేదండి. దీనికి సంబంధించిన డేట్ అనేది మీకు ఫర్దర్లో అప్డేట్ చేస్తారు.